హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా, ఇదంతా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇదంతా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇలా చెప్పడాన్ని I didn't think this would happen. I didn't think this would happen అని చెప్తూ ఉంటాము. I didn't think అంటే నేను అనుకోలేదు. This would happen అంటే ఇది జరుగుతుందని అని అర్థం వస్తుంది. తర్వాత ఖచ్చితంగా నేను అక్కడికి సమయానికి చేరుకుంటాను. ఖచ్చితంగా నేను అక్కడికి సమయానికి చేరుకుంటాను. ఇలా చెప్పడాన్ని I will go there on time by all means. I will go there on time by all means అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇది జీర్ణించుకోవడం సాధ్యపడదు. ఇది జీర్ణించుకోవడం సాధ్యపడదు. ఇలా చెప్పడాన్ని ఇట్ కాంట్ బి డైజెస్టెడ్. ఇట్ కాంట్ బి డైజెస్టెడ్. ఇట్ కాంట్ బి డైజెస్టెడ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇది ఇలా పట్టుకోకూడదు. ఇది ఇలా పట్టుకోకూడదు. ఇలా చెప్పడాన్ని You shouldn't hold it like this. You shouldn't hold it like this అని చెప్తూ ఉంటాము. తర్వాత ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలి. ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలి. ఇలా చెప్పడాన్ని One has to wash one's clothes. One has to wash one's clothes అని చెప్తూ ఉంటాము. అదే ఎవరి బట్టలు వారే వేసుకోవాలి. ఎవరి బట్టలు వారే వేసుకోవాలి అని చెప్పాలి అనుకుంటే One has to wear one's clothes. One has to wear one's clothes అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇంతకుముందు మనం చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఇంతకుముందు మనం చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఇలా చెప్పడాన్ని Earlier we used to have a lot of fun. Earlier we used to have a lot of fun అని చెప్తూ ఉంటాము. తర్వాత తినడానికి ముందు నీ చేతులు కడుక్కోండి. తినడానికి ముందు మీ చేతులు కడుక్కోండి. ఇలా చెప్పడాన్ని వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత తరగతి గదిలో తినడం మానుకోండి. తరగతి గదిలో తినడం మానుకోండి. ఇలా చెప్పడాన్ని అవాయిడ్ ఈటింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. అవాయిడ్ ఈటింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. నాకు ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇలా చెప్పడాన్ని ఐ డోంట్ సీ ఎనీథింగ్ హియర్. ఐ డోంట్ సీ ఎనీథింగ్ హియర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఆమె ఎప్పుడు తిరిగి వస్తుంది. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుంది. ఇలా చెప్పడాన్ని వెన్ విల్ షీ కమ్ బ్యాక్. వెన్ విల్ షీ కమ్ బ్యాక్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నేను ఏది ఇచ్చినా వాళ్ళు వృధా చేయరు. నేను ఏది ఇచ్చినా వాళ్ళు వృధా చేయరు. ఇలా చెప్పడాన్ని దే డోంట్ వేస్ట్ వాట్ ఎవర్ ఐ గివ్. దే డోంట్ వేస్ట్ వాట్ ఎవర్ ఐ గివ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత అన్నం వండాల్సి ఉంది. అన్నం వండాల్సి ఉంది. ఇలా చెప్పడాన్ని రైస్ ఈజ్ టు బి కుక్డ్. రైస్ ఈజ్ టు బి కుక్డ్ అని చెప్తూ ఉంటాము. లాస్ట్ వన్ ఈజ్ ఆమె ఈ మధ్య నాతో ఎందుకు మాట్లాడడం లేదు. ఆమె ఈ మధ్య నాతో ఎందుకు మాట్లాడడం లేదు. ఇలా అడగడాన్ని వై డజంట్ షీ టాక్ టు మీ నౌఏడేస్. వై డజంట్ షీ టాక్ టు మీ నౌఏడేస్ అని చెప్తూ ఉంటాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.